ఏంద్రా గట్లా చూస్తావు? వామ్మో, ఇంత పెద్ద గడియే. రేయ్ రేయ్, చిన్నగా మాట్లాడు. ఎంత డబ్బో! దొర ఇంటే ప్యానాలు తీస్తాడు. దేశంలో 70 కోట్ల జనాభా ఉంటే సంపదంతా 70 కుటుంబాల్లో ఉందని పుస్తకాలు చదివినా. ఇప్పుడే కళ్ళారా సొత్తునా. అన్నా, ఈ ఫోటో ఎవరిది? గది పెద్ద దొర జగన్నాయక పట్వారీది. గా దొర కొడుకుది ఈ బంగ్లా. పెద్ద దర్శనం తంది. దొరసనము నీ కాలు ముక్త బాంచను. ఏందిరా రామస్వామి, ఎందుకు ఇట్లా వచ్చినావు? దొరగారితో జరంతా మాట్లాడాలి. దొరగారితో తర్వాత మాట్లాడుతూ ముందు దొరసనితో మాట్లాడుకో. రావులమ్మ, ఒసే రావులమ్మ, ఇట్లారా. ఒరే రామస్వామి, అడగరా. దొరగారికి మొదటి పెండ్లాన్ని నేనెక్కువో, రెండో పెండ్లాం ఎక్కువో, మూడో పెండ్లాం ఎక్కువో అడుగు. చెప్పవే, ఎవరికి నువ్వు బానిసవు? నీ కాలు మొక్తా బాంచన్, నేనందరికీ బానిసే. వారానికి 2 రోజులు నాతోనే పనిచేస్తున్నావు, 2 రోజులు చిన్న దర్శనంతోనే పనిచేస్తున్నావు, 3 రోజులు బుల్లి దర్శనం దగ్గరే పనిచేస్తున్నావు. ఎందుకని 3 రోజులు నాతోనే పనిచేయాలా? ఆ వంతులు లేవు, వారం రోజులు నాతోనే పనిచేయాలా? ఎందుకని? నీ దగ్గర నా దగ్గర పనిచేయడం చూస్తే దొరగారికి 3 పెండ్లాలు కాదు, 4వది కూడా జమవుద్ది. వారం రోజులు మీతానే ఉంటే నాకు కాళ్ళు వచ్చేది ఎవరు, ఏ ప్రొద్దేది ఎవరు? దేనికట? నువ్వా గొడ్రాలివి, ఇదా కడుపుతో ఉంది. శృంగారానికి సంసారానికి నేనే కాబట్టి ఎక్కువసేపు నాతోనే ఉండాలి, 3 రోజులు నాతోనే ఉండాలి. ఇంకా నిలబడ్డావే, ఎల్లు. దొరగారితో చెప్పాలా? ఓయ్, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? ఏరా రామస్వామి. అమ్మా, ఎవరా ఈ పోరగాడు? నా తమ్ముడమ్మా. దొరతాన కొలువులో పెడదామని తెచ్చిన. నీకింత అందమైన తమ్ముడున్నాడంట. ఒరే పోరగా, దొరగారికి అట్లా ఏమైనా పనిచేస్తావని అడిగితే బుల్లి దొరసంతాన పనిచేస్తానని చెప్పు. ఏందిరా గట్లయిపోయినవు? ఈ మయసభలో మనుషులెవరో పశువులెవరో తెలియడం లేదు. ఏందిరా రామస్వామి, ఏంది సంగతే? దొరా, నీ కాలు ముక్త బాంచను. ఈడు నా తమ్ముడు దొర. 10 ఏండ్ల ఇల్లు వదిలిపోయిండు. ఇదో గిప్పుడు వచ్చిండు. కాలు మొక్కు దొరా, నీ కాలు ముక్త. గడిలో ఈయనకేమన్నా పనిపించండి పడి ఉంటాడు. మీరేం చెప్తే గది చేస్తాడు. ఏం చెప్తే గది చేస్తాడా? ఇట్లా రాబే, రాబే. ఓ, నిన్ను కొట్టింది నీ విశ్వాసం చూడటానికి కాదు, కిర్రు చెప్పులేసుకున్నా ముందుకొచ్చినావు అందుకు కొట్టినా. కుక్కల కొడక, దొర ముందు చెప్పులేస్తావురా? తప్పైపోయింది దొర, మాఫ్ చెయ్యండి. ఒరే గున్నయ్య, దొర వీడెందుకు పనికొస్తాడో చూసుకో. గట్లనే దొర. నువ్వు పోరా రామస్వామి. గట్లనే దొర. ఆఫీసర్లు దేవుడికి వచ్చిండ్రు దొర. దొర ముందుగాల గిట్లనే ఉంటాడు, ఆ తర్వాత చూడు నువ్వు నెత్తిన పెట్టుకుంటాడు. మంచిగుండు బిడ్డ. నరసింహ, ఎట్లున్నదిరా? ఓయా, నేను మంచి ఆలోచన సోంచాయించిన, ఇంటవా? ఏందే? మన నరసింహకు రాములమ్మనిచ్చి లగ్గం చేద్దాం. మంచి ఆలోచన చేసినవు. అవునయ్యా, రాములమ్మ ఇంటి లక్ష్మి. నాకు తోడబుట్టలేదు గాని అది నా సెల్లెల కంటే ఎక్కువ. నీకు అన్నకు ఎట్లా ఇష్టమైతే అట్లా చేయండి. అట్లనే తిను. ఓసే రాములమ్మ, ఏమో గట్లు ఉరుకుతున్నావేందే? ఇంటివి కదా నేను అన్నమాట, మళ్ళా లగ్గం పెట్టేయమంటావా? నాకు ఈ పెళ్ళొద్దు. కామ్రేడ్స్, భూస్వాముల లంకల్లో బొగతల చెరసాలల్లో భూమి తల్లి చిక్కుబడిపోయింది. పేదవాళ్ళకి తిండి గింజలు కరువైపోయాయి. దొరగడికి చేరుతున్న ఈ తిండి గింజల మీద మనం ఆకలి దాడి చెయ్యాలి, పేదవాళ్ళకి పంచి ఇవ్వాలి. బండి పడిపోయిందిరా, రెండురా రండి. బండిని పక్కన తీయండి రా. లుచ్చాక బచ్చాలారా, సర్కారాలు మీకు ఇచ్చే జీతాల కన్నా మీరు నా దగ్గర దొబ్బుతున్న లంచాలే ఎక్కువ కదరా. అసమంటప్పుడు మీరు ఏం చేయాలా?
కుక్క లెక్క నా ఇంటికి కాపలా గాయాలా, నా ఒంటికి కాపలా గాయాలా, నా పశువులు కాపలా గాయాలా, నా పంటకు కాపలా గాయాలా? తేరికి నా ఏరియాలో ఎర్ర జెండాలు ఎగురుతా ఉంటే, ఆ డేంజర్ గాళ్ళు దర్జాగా తిరుగుతుంటే మీరేం చేస్తున్నారా? ఏం పీకుతున్నారా? వీళ్ళు నా పాలెగాళ్ళు, నా వెట్టి పశువులు. నా పంటను తీసుకెళ్లి ఆ ఖతర్నాక్ గాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు తంతా ఉంటే దండం పెట్టిచ్చిండ్రు. రై నీ తల్లి, ఇక్కడెవడో ఇక్కడి వార్తలు అక్కడ చేరేస్తుండు. వాళ్ళకు కూడా ఈ వార్త చేరేయండ్రి. రేపు ఈ పాటికి కనుక నా ధాన్యం రాకపోతే ఈ కూలీ నయాలందరినీ కిరసనాయలు పోసి తగలబెడతా. చెప్పండ్రి, ఈ వార్త అక్కడ చెప్పండ్రి, ఖతం చేస్తానని. ఇదేనా సవాల్? పోరగాడు ఉరికిండు చూచివా? అదేమో నాకు తెలియదు. ఇటో పోరగాడు వచ్చింది చూచివా? ఇటో పోరగాడు వచ్చిండు ఎటు ఉరికిండు? నాకేం తెలుసు? ఇట్టాగే పోయిండు, నేను చూసినాపా. దోతి కట్టుకున్న పోరగాడేనా? అవు. ఈ గోడెక్కి గా గోడ దూకి ఊరికిండు. పదండ్రి. ఎవరా నువ్వు? ఏ ఊరు అనేది? వస్తా. ఎవరు నువ్వు? చెప్పు చెప్పు బిడ్డ, ఎవరు నువ్వు? అన్నలకు తమ్ముణ్ణి, అక్కలకు తోబుట్టుని. యాడికి వస్తున్నావు? చెప్పు. నేను ఎవరికి చెప్పను. అడవిలో నుంచి. అడవిలోనా? అడవిలో ఏం చేస్తుంటావు? చెప్పకూడదు. నీకు అమ్మాయి లేరా? తెలీదు. చిన్నప్పుడు నన్ను అడవిలో ఎవరో జీప్ కార్లోంచి విసిరేశారంట. మా అమ్మకి నేను దింతున్నప్పుడు పుట్టినానంట. పెద్దన్న నన్ను పెంచి అన్నలకు అప్పగించిండు. సాహు. లాల్ సలాం, నేను వస్తా. బిడ్డ వెళ్ళదు, చెడునే ఉండి బిడ్డ. లేదు, మా అన్నలకు సద్దన్నం తీసుకుపోవాలా. ఇప్పుడు నువ్వు వెళ్తే కాళ్ళు చంపేస్తా. మనిషి చచ్చేది ఒక్కసారే. మా పెద్దన్న చెప్పిండు. బిడ్డ ఇప్పుడు ఎక్కడుంటావు? ఈ ఎరుపు రంగు ఆడుంటే ఆడే ఉంటా. బిడ్డ పోరుడు నీ కొడుక? ధాన్యం బస్తాలు తెచ్చి ఇవ్వకపోగా ఎన్కౌంటర్ చేస్తారా నా యాళ్ళారా? మీ కులపోల్ని తగలబెడతా.
మీ కొడుకులందరినీ నాశనం చేస్తా, మీ జాతినే లేకుండా చేస్తా. తగలబెట్టండి రా. దౌర్జన్యం దౌర్జన్యం, కారం చేడు దౌర్జన్యం, నీరు కొండ దౌర్జన్యం, పదిరి కుప్పం దౌర్జన్యం, చుండూరు దౌర్జన్యం. కంచిక చెర్లలో కాలిపోయిన మానవత్వం, కిమ్మ సముద్రంలో కూలిపోయిన ఆడతత్వం. ఏమున్నది ఏమున్నది? ఏ గ్రామ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? దళిత జాతి సమస్తం దరిద్ర జాతిని కల్చుకు తినడం. మనది ఒక బ్రతుకేనా? కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె. ఆ దొరగాడు తమ్ముళ్ళను, మన తమ్ముళ్ళు 40 మందిని పట్ట పగలు నట్ట నడి రోడ్డున బట్టలోడదీయించి నిప్పు పెట్టి తగలబెట్టించి ఆ నక్సలైట్లు కాల్చి చంపారన్నాడు. వాడి చుట్టూ చేరి ఆకులు నాకే కుక్కలు అవును అవును అని సాక్ష్యమిచ్చారు. చూస్తారే, ఏడుస్తారే, ఇంకా ఎంతకాలం అని ఏడుస్తారు. తిరగబడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప. లేవండి, ధర్మాన్ని బ్రతికించండి, న్యాయాన్ని నిలదీయండి. రండి. ఆపండి. మీకేదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ కేసు పెట్టాలి. నన్ను అడుగుతారేంటి? అయ్యా, తమ పోలీసులు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి, ఈ రాష్ట్రానికే తమరు హోంమంత్రి కాబట్టి వాళ్లను పట్టించుకుని న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను. నాకు న్యాయం జరిపించమని అడగడానికే ఆ దేవుడి దగ్గరికి వచ్చాను. అవతల మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. నా మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో నాకే తెలీదు. నాకు మంత్రి పదవి వస్తే అప్పుడు మీ సమస్యలు ఆలోచిస్తాను. అయ్యా, తమరి మంత్రి పదవి ఉన్నా ఊడినా లోకల్ ఎమ్మెల్యే మీరు. వీళ్ళందరూ ఓట్లు వేసి తమరిని గెలిపించుకున్న ప్రజా ప్రతినిధి కాబట్టి వాళ్ళకి న్యాయం చేసిన తర్వాతే తమరు కదలడం న్యాయం. ఏంటయ్యా ఈ లుచ్చగాళ్ళని తీసుకొచ్చి దబాయిస్తున్నావు? అసలు ఓటు వేసావు నువ్వు నాకు? అసలు ఎలక్షన్లే వద్దన్న వాడివి, నీకు అడిగే హక్కే లేదు. నోర్మేండి, ఏదైనా అడగడానికి సమయం సందర్భం ఉండాలి. గుడి దగ్గర బిచ్చగాళ్ళు ఆడుకుంటారా? పోలీస్, ఈ బిచ్చగాళ్ళందరినీ తోసిపారేయండి. రండి పోదాం.